ఇవాళ ఈ భూపాల చట్టం వల్ల భూమిలో ఉన్నటువంటి శాశ్వతమైన పరిష్కారం తేవడానికి భూ చట్టం తెచ్చిర్రు. అదేవిధంగా మనందరికి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో, ఒక మనిషికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో భూమికి భూధార్ కార్డు అంతే ముఖ్యమో, దానికోసమే భూధార్ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి రైతులు గత 2020లో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణి లోపాల వల్ల ఇలా గ్రామాన సమస్యలు, ప్రతి ఇంట్లో అన్నదమ్ములు గుంట కూడా కొట్టుకొని చనిపోయిన రోజులున్నాయి. ఇప్పుడే మా మహిళలు అక్కలు చెప్పిర్రు, ప్రతి భూమి సమస్యగా ఉంది. ఏదైనా భూ సమస్య ఉంటే మనం తహసీల్దార్ ఆఫీస్కి పోతాం, ఎంఆర్ఓ అని అర్థం. ఎంఆర్ఓ ఏమంటారు, మా చేతులు లేదంటారు. మరి ఎంఆర్ఓ కంటే పెద్దలు ఎవరు? ఆర్టీఓ తానికి పోవాలి. ఆర్టీఓ ఏమంటాడు, నా చేతులు లేదంటాడు. మరి ఆర్టీఓ చేతులు లేకపోతే ఎవరు తానికి పోవాలి? జిల్లా మేజిస్ట్రేటు, కలెక్టర్ తానికి పోవాలి. కలెక్టర్ పోతే సంబంధం లేదంటాడు. మరి ఇలాంటి చట్టాల వల్ల రైతులకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గొడవలు. పొద్దున్న లేస్తే భూ సమస్యల పట్ల ఇవాళ తెలంగాణ ప్రజలు సతమతమవుతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్న పొంగులేటి శ్రీనివాస్ గారు మనం ఎలక్షన్ల ముందు ఏదైతే ప్రజాపాలన తెస్తే మీరందరూ ఆస్వాదిస్తే ఆ ధరని బంగాళాఖాతంలో వేసి మీ అందరికీ చుట్టమైనటువంటి భూ భారతి తెస్తానని చెప్పి మాట మీద నిలబడి పేద ప్రజల కోసం, రైతుల కోసం మీ భూమి మీద మీకు సర్వ హక్కులుండే విధంగా తెచ్చినటువంటి చట్టమే భూధార్ చట్టం. కాబట్టి ప్రతి రైతుకు సులభతరంగా పంట మార్పిడి కానీ, ఏదైతే మన అసెంట్ ల్యాండ్లు ఉన్నా, లేకపోతే ఎండోమెంట్ ఉన్నా, లేకపోతే ఏదన్నా సీలింగ్ భూములున్నా, గత 10 ఏళ్లుగా ఆక్రమించినటువంటి భూములను ఒక్క పెన్ను కలంతోటే ఇలా రద్దు చేసే అధికారం కూడా సీసీఎల్కి ఇచ్చింది ఈ భూధార్ చట్టం.